హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సర్వేయింగ్లో కర్వ్స్ అనే టాపిక్ని నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కర్వ్ అంటే ఏంటి? రోడ్, రైల్వేస్ ఆర్ కెనాల్స్ ఏదైనా కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక డైరెక్షన్ ఇలా వెళ్తూ సడన్గా దాని డైరెక్షన్ చేంజ్ అయ్యింది ఇలా. సో మనం రోడ్ని ఈ యాంగిల్లో కన్స్ట్రక్ట్ చేయలేము, ఎందుకంటే వెహికల్స్ ఇలా వెళ్ళి మళ్ళీ డైరెక్షన్ ఇలా చేసుకోవడం పాసిబుల్ కాదు. అలాంటప్పుడు ఈ డైరెక్షన్ చేంజ్ కోసం మనం ఒక ఆర్క్ని కన్స్ట్రక్ట్ చేస్తాం ఇలా. ఇలాంటి ఆర్క్నే కర్వ్ అని అంటాము. అండ్ ఈ టూ స్ట్రైట్ లైన్స్, ఈ లైన్కి అండ్ ఈ లైన్కి వచ్చే యాంగిల్ని డిఫ్లెక్షన్ యాంగిల్ అని అంటారు. కర్వ్స్లో 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సింపుల్ సర్క్యులర్ కర్వ్. ఇది సేమ్ ఇలాగే ఉంటుంది. 2 స్ట్రెయిట్ లైన్స్ని జాయిన్ చేసే ఆర్క్ని సింపుల్ సర్క్యులర్ కర్వ్ అంటాము. సో రేడియస్ కాన్స్టెంట్గా ఉంటుంది. సెకండ్ టైప్ కాంపౌండ్ కర్వ్. ఒకవేళ 3 లైన్స్ ఉన్నాయి, 3 రోడ్స్, ఇలా ఇలా ఇలా, ఇలాంటప్పుడు మనకు 2 కర్వ్స్ కావాలి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇలా ఒకటి అండ్ ఇలా ఒకటి. సో దీని రేడియస్ అండ్ దీని రేడియస్ R1 R2. ఇలా 2 కర్వ్స్ జాయిన్ అయినప్పుడు కాంపౌండ్ కర్వ్ అంటున్నాము. ఈ 2 కర్వ్స్ మనకి 3 లైన్స్ని జాయిన్ చేస్తుంది. ఇది 1 2 3. అండ్ ఇక్కడ 2 డిఫ్లెక్షన్ యాంగిల్స్ వస్తాయి. డిఫ్లెక్షన్ యాంగిల్ 1, డిఫ్లెక్షన్ యాంగిల్ 2. నెక్స్ట్ థర్డ్ వన్ రివర్స్ కర్వ్. ఒకవేళ రోడ్ ఇలా ఉంది, ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఒక కర్వ్ అండ్ ఇదే జాయిన్ చేసుకుంటూ ఇక్కడ ఒక కర్వ్. ఇలా 2 సర్క్యులర్ కర్వ్స్. దీని రేడియస్ కూడా సేమ్ ఉండొచ్చు ఆర్ సేమ్ ఉండకపోవచ్చు. ఇలాంటి కర్వ్స్, 2 కర్వ్స్ జాయిన్ అయినప్పుడు దాన్ని రివర్స్ కర్వ్ అని అంటాము. దీని డైరెక్షన్ ఇటు ఒకటి ఉంది, ఇలా ఒకటి ఉంది. 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. దీంట్లో కూడా డిఫ్లెక్షన్ యాంగిల్ 1, డిఫ్లెక్షన్ యాంగిల్ 2 రెండు వస్తాయి. రివర్స్ కర్వ్ని ఎస్ కర్వ్ అని కూడా అంటారు. ఫోర్త్ వన్ ట్రాన్సిషన్ కర్వ్. సో ఇది సిమిలర్ టు సర్క్యులర్ కర్వ్. సర్క్యులర్ కర్వ్ లాగానే ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం మనము. ఇలా ఒక హైవే వెళ్తుంది అండ్ డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు సర్క్యులర్ కర్వ్ వేస్తారు. సో అలాంటప్పుడు ఈ వెహికల్ ఇలా స్పీడ్గా వస్తూ సడన్గా దాని డైరెక్షన్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. అలాంటప్పుడు ఇక్కడ ఇంకో కర్వ్ వేస్తాము ఒక స్పెసిఫిక్ రేడియస్ తోటి. ఈ సర్క్యులర్ కర్వ్ రేడియస్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ దీని రేడియస్ డిఫరెంట్ ఉంటుంది. ఇలా మధ్యలో సర్క్యులర్ కర్వ్కి అండ్ ఈ స్ట్రైట్ రోడ్కి వేసేదాన్ని ట్రాన్సిషన్ కర్వ్ అంటారు. సేమ్ లైక్ సర్క్యులర్ కర్వ్, బట్ సో ఇక్కడ ఈ ఒక్క కర్వ్ని ట్రాన్సిషన్ కర్వ్ అని అంటాము అండ్ ఈ మధ్యలో వచ్చిన కర్వ్ని సర్క్యులర్ కర్వ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.